సో మీ అందరు కూడా తెలిసిందే ప్రభుత్వం ఇక్కడ ఉండే ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ఓఆర్ఆర్ వైపు తరలించాలనుకుంటుంది అండ్ ఇండస్ట్రీ జోన్ అంతా కూడా మల్టీ జోన్గా ఉపయోగించుకోవాలని. సో దీనిపైన ఇండస్ట్రీలు ఏమంటున్నాయి అని తెలుసుకోవడానికి వచ్చా. ప్రజెంట్ నేను జీడిమెట్ల ఏరియాలో ఉన్నా. సో ప్రజెంట్ మనతోటి అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఓవరాల్గా జీడిమెట్లలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంది, అండ్ ప్రజెంట్ మనం ఈ జోన్ కన్వర్షన్ వీటి గురించి మాట్లాడుతున్నాం. కానీ ఆల్రెడీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా నష్టాల్లో ఉండే పరిస్థితి, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. సో ఆ ఇబ్బందులు ఏంది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. సార్ నమస్తే. నమస్తే. సో ఇండస్ట్రీస్ల పరిస్థితి ఫస్ట్ నేను జోన్ కన్వర్షన్ గురించి మాట్లాడదలుచుకోండి. అసలు ఇండస్ట్రీల పరిస్థితి ఎట్లా ఉంది? జీడిమెట్లలో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయండి? 70% సిక్ యూనిట్లు ఉన్నాయండి. నడిచే పరిస్థితి లేదు, కానీ ఇక నడుపుతున్నారు. అటు ఇటు చేసి నడపాలి కాబట్టి సడన్గా ఇప్పుడు ఆర్డర్ లెవెల్ మూసేసి ఆర్డర్లు వచ్చినప్పుడు కావాలంటే లేబర్ రారు. మనకి మైగ్రేటెడ్ లేబర్ అంతా. ఇప్పుడు మన ఆంధ్ర కానీ తెలంగాణలో మన వర్కర్లు దొరకట్లేదు. బీహార్, యూపీ, ఒరిస్సా నుంచి వచ్చి పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఒకసారి వెళ్ళిపోయారంటే మనం వాళ్ళు పట్టుకోవడం చాలా కష్టం. సో వాళ్ళని ఎంకరేజ్ చేసి మేము ఏదో సర్వైవల్ అవ్వడానికి చేస్తున్నాం. మాకు మేము ప్రాఫిట్ ముఖం చూసి 4 ఏళ్ళు అయింది. 4 సంవత్సరాలు. సో అట్లాంటప్పుడు మేము యూనిట్ నడపాలా వద్దా అనేది మాకే అర్థం కావట్లేదు. నడపకపోతే ఒక బాధ, నడిస్తే ఒక బాధ. మేము కొన్ని కమిట్మెంట్లు ఉంటాయి మనకి. నాకు ఎందుకు 40 మంది పనిచేస్తున్నారు. నేను 40 మంది వెళ్ళిపోయారు కూడా చూసుకోవాలి కదా. సడన్గా పోయి వెళ్ళిపోమంటే తప్పు కదా. గవర్నమెంట్ ఈ సంవత్సరం ఇస్తుంది, మాకు సబ్సిడీలు ఇచ్చి 8 ఏళ్ళు అయింది. 2014-15 ఇప్పుడు ఇస్తున్నారు. మేమేం చెప్పినారంటే, అంటే ఇక్కడ వేరే గవర్నమెంట్ గురించి మాట్లాడవచ్చలేదు, కానీ ఆంధ్రాలో ఐకాన్ అని ఒక పెట్టి సబ్సిడీస్కి బ్యాంక్కి వాళ్ళు షూరిటీ ఇచ్చి వాళ్ళు వీళ్ళకి సబ్సిడీలు ఇస్తే దానికి అయ్యే ఇంట్రెస్ట్ కాస్ట్ గవర్నమెంట్ ఇస్తుంది. సో అది కూడా సిస్టమ్ ఇక్కడ తెస్తే బాగుంటుంది కదా. అన్నీ ఇప్పుడు మనంతా ఇండియన్స్, తర్వాత రీజనల్. సో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రూల్స్, ఒక్కొక్క రూల్లో వీళ్ళేమో బీదలకి ఇవ్వమంటున్నాం మేము, కానీ ప్రాజెక్ట్స్ కోసం ఖర్చు పెడితే బాగుంటుంది. ఫ్రీ అని వాళ్ళకేమో అన్నీ ఫ్రీ ఇచ్చి మేమేమో కష్టపడే వాళ్ళకేమో మాకు నడువు నిలబడుతున్నాం. ఇప్పుడు మా దగ్గర 1200 పవర్ సబ్సిడీ పరిస్థితి ఏంటి? పవర్ సబ్సిడీ కూడా ఇవ్వట్లేదు మాకు. అది కూడా మేజర్. ఇప్పుడు మొన్న మాకు ఒక కొత్త రూల్ తీసుకొచ్చి 20% పవర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అదేంటంటే మీ పవర్ గవర్నమెంట్ కొత్త రూలా? కొత్త రూల్ అంటే ఏమంటే మాది కాదు, ఆర్ఈసీ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ మేము ఫాలో అవుతున్నాము. ఆర్ఈసీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీ ఇంతకుముందు కేడబ్ల్యూహెచ్ అని ఉండదు, ఇప్పుడు కేవీఆర్హెచ్ అనేది ఉంటుందంట మాకు. అందులో మేము ఇంతవరకు అంత డీప్గా స్టడీ చేయలేదు. ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్ కంపెనీ అంత స్వామిగౌడ్ గారు అని డ్రైవర్ గాంధీనగర్ ప్రెసిడెంట్తో మాట్లాడితే ఆయన ట్రాన్స్ఫర్ మ్యానుఫ్యాక్చర్ అది ఉందండి, మనము అది ఇంతకుముందు ఓపెన్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఆ రీడింగ్ ఓపెన్ చేసి ఆ రీడింగ్ మీద ఛార్జ్ చేస్తున్నారు. అప్ అండ్ డౌన్ అయితే అప్ అయినా మాకే లాసు, డౌన్ అయినా మాకే లాస్ అంట. నాకు 55,000 వచ్చేదండి, వాళ్ళ 75,000 వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మా వర్కర్లు అడిగితే ఏమో సార్ మనకు కొంచెం కరెంటు ఎక్కువ వాడేమో అంటే, అంత ఎక్కువ 20,000 ఎక్కువ వాడినారా అంటే, లేదు సార్ అయితే చూడాలన్నారు. నిన్న పేపర్లో చూస్తే ఇది, నిన్న చల్లపల్లి వాళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారు, మేము కూడా ఇక్కడ పెట్టుకోవాలని చూస్తాం. సో ఆల్రెడీ నష్టాల్లో ఇబ్బందులు నడుస్తున్న ఇక్కడ ఉండే కంపెనీలకి సో ఈ కరెంటు భారం పరిస్థితి ఏంది అసలు? అదే కరెంటు ఇప్పుడు ఇస్తున్నారు, కానీ ఏదో ఒక పెట్టి వారానికి 2 సార్లు అయితే తీస్తున్నారు. 24 hours కరెంట్ ఇస్తున్నారు, కానీ వారంలో 2 days తీస్తే ఏదైనా ఒకటే కదా. సో ఇప్పుడు ఈ జోన్ కన్వర్షన్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటండి? మేమైతే ప్రస్తుతానికి అయితే న్యూట్రల్. మేము కన్ఫ్యూజన్లో ఉన్నామండి. అసలు వీళ్ళు గవర్నమెంట్ ఏం చెప్తుంది, అపోజిషన్ ఏం చెప్తుంది మాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు కేటీ గారితో మాట్లాడాము మేము. కేటీ గారు అంటారు, మీరు ఎవరికి మీ అసోసియేషన్ తరఫున చెప్పండి అందరికీ, ఎవరిని కొనద్దు, ఈ 30% రేట్లో కొనుక్కుంటే వాళ్ళు లాస్ అయిపోతారు. మేము వచ్చినాక మేము గవర్నమెంట్ వస్తుంది మాది 2 years తర్వాత మీ జీవో కార్డు వేసి కొత్త జీవో తీసుకొస్తాం, ఇవన్నీ రద్దు చేస్తామంటున్నారు. అవి చెప్పమంటున్నారు. ఇప్పుడు చెప్తే మమ్మల్ని మీరు ఒక గవర్నమెంట్ పర్రా అని మనని అంటారు. ఇప్పుడు చెప్తే ఒక బాధ, చెప్పకపోతే గవర్నమెంట్ డెసిషన్స్ అన్ని కాసేపు మన పక్కనే పెడతాం. అసలు ఆల్ ఆఫ్ సడన్ ఇండస్ట్రీ ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఓఆర్ఆర్ వైపు వెళ్ళాలి అని అంటే ఏంటి సిచ్యువేషన్? మాకు ఇంజనీరింగ్ ఆరెంజ్ జోన్కి షిఫ్ట్ చేసినా ఒకటేమో, చేయకపోయినా ఒకటే. రెడ్ జోన్ వాళ్ళని తీసుకెళ్ళాలి. అది ఫార్మాసిటీకి ఇప్పుడు పోయింది. ఫార్మాసిటీ అని వీళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు అది మూసి ఫ్యూచర్ సిటీ అంటున్నారు. మరి ఇంకెక్కడ తీసుకెళ్తారు? మాకేమో 2012లో నోటీసులు ఇచ్చారు అందరికీ, మీరు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని. మీకు ఆల్టర్నేట్ చూపిస్తా అన్నారు. వాళ్ళేమో గొంతమ్మల కోరికలు కొడుతున్నారు. వాళ్ళకున్న ₹1 కోటి 4 కోట్లు అడుగుతున్నారు. అది కూడా తప్పే వాళ్ళని అడగడం. ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఎవరి గురించి ఆలోచించాలి? ప్రజల గురించి ఆలోచించాలి. ప్రజల ఆరోగ్యాలు ఎట్లా ఉంటున్నాయి, చుట్టుపక్కల వాళ్ళంతా ఎంత సఫర్ అవుతున్నారు అనేది ఆలోచించాలి. దాన్ని బట్టి నేనైతే
రెడ్ జోన్ షిఫ్ట్ చేయడానికి 200 సపోర్ట్ మా అసోసియేషన్ తరఫున అయితే మేము ఇస్తాం. సో ఆల్రెడీ ఇదంతా కూడా పొల్యూటెడ్ ఏరియా అని అంటారా? 200%. మీకు 2000 ఈ పొల్యూటెడ్ ఏరియా మళ్ళీ రివైవ్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి అసలు? రివైవ్ అవ్వదండి. 2000 మీటర్ల డెప్త్కి వెళ్ళిపోయింది పొల్యూషన్. 2000 మీటర్లు మీకు మనం ఎంత ఇప్పుడు మనకు 100 వేస్తే వాటర్ వస్తుంది కొన్ని ఇంతకుముందు. ఇప్పుడు మీరు 100 మీటర్లు వేస్తే అసలు వాటర్ రాదు. 1000 నుంచి 2000 మీటర్లు వేస్తే ఎర్ర వాటర్ వస్తుంది. వీళ్ళు ఏంటంటే కెమికల్ కంపెనీలో ఒక బోర్ తీసి ఆ బోర్లో నుంచి వాళ్ళ కెమికల్ అందులో పోస్తారు. ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది అక్కడ, ఏదో నామకావాల్సి కళ్ళు తుడుచుకోవడానికి పంపిస్తారు, మీదే చేసే వాళ్ళని చేస్తున్నారు. మరి ఇక్కడ మల్టీ జోన్ గా వాడేయాలంటే రెసిడెన్షియల్ రావచ్చు, లేదంటే ఒక షాపింగ్ మాల్ రావచ్చు, ఒక సినిమా థియేటర్, వీళ్ళందరికైతే వాటర్ అనేది తెచ్చిపోయాలి. బోర్ వాటర్ తెచ్చి వాడుకోవాలి, మంచిగా అయ్యాలి. సార్ మీరేమంటారు? ఇదైతే టోటలీ కన్ఫ్యూజన్లో పెట్టారండి. ఇటు వస్తే వీళ్ళు కొడతా అంటున్నారు, ఇటు వస్తే వీళ్ళు కొడుతున్నారు. వీఆర్ టోటలీ కన్ఫ్యూజ్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. మేమైతే బిజినెస్లో అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ 50% డ్రాప్ అయిపోయిందండి లాస్ట్ ఫ్రమ్ 2 years. నాట్ ఓన్లీ వన్ సెక్టర్ అనట్లేదు, ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ బిజినెస్ డ్రాప్ అయిందండి. వెరీ ఫ్యూ ఒక 5% వాళ్ళు బాగా డూయింగ్ గుడ్. ఎందుకంటే వాళ్ళు డిఫెన్స్ ఆర్డర్స్ కానీ వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ కానీ ఏదైనా ఉంటున్నాయి. కానీ బికాజ్ పేమెంట్స్ కూడా బాగా బ్యాడ్గా ఉంది. ఆల్ ఇండస్ట్రీస్ మేము కన్ఫ్యూజన్లో ఉన్నాం, చేద్దామా లేదా క్లోజ్ డౌన్ చేద్దామా అనే పరిస్థితులు ఉన్నది. లేబర్ ప్రాబ్లం, లేబర్ ఇష్యూ బిగ్గెస్ట్ ఇష్యూ అండి. ఇది రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఉందనుకో, ఆఫ్ కోర్స్ రైట్ ఫ్రమ్ 10-15 years లేబర్ ఇష్యూ ఉంది. ఇప్పుడు ఆ లేబర్ ఇష్యూతో పాటు ఇప్పుడు ఈ పవర్ ఇష్యూతో పాటు ఈ ల్యాండ్ పూలింగ్ ఇష్యూ అన్నీ ఒకటేసారి నెత్తి మీద పడ్డది. మేమంతా కన్ఫ్యూజన్లో ఉన్నాం, అసలు ఏం చేయాలా బిజినెస్ వద్దా, వదులుకొని లేకపోతే అమ్ముకొని ఏదైనా రియల్ ఎస్టేట్ ఏదైనా రెంట్లకి ఇచ్చుకోవాలని ఆలోచిస్తున్నాం అసలు. అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడ నుంచి షిఫ్టింగ్ ఓఆర్ఆర్ వైపు అంటే అదేంటి అసలు పాసిబుల్ అయ్యే అంశమేనా? అది అంటే ఇట్స్ లార్జ్ స్కేల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్కి ఇట్ ఈస్ పాసిబుల్ అండి. బికాస్ దే కెన్ ప్రొవైడ్ ఆల్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్టేషన్ కానీ వాళ్ళకు అకామిడేషన్ కానీ దే కెన్ డూ ఇట్. మైక్రో అండ్ స్మాల్ ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్ అండి. మైక్రో స్మాల్ సఫర్ అయ్యేది కూడా వాళ్ళే. మీకు అందరికీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది కూడా మైక్రో అండ్ స్మాలే. దే ఆర్ ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి, లేబర్తో కానీ మేము ఎవ్రీడే ఇంటరాక్షన్ ఉంటాము. మేమైతే జస్ట్ ఇంపాసిబుల్, మేము అక్కడ అవతలకి షిఫ్ట్ కావడం నాట్ పాసిబుల్. ప్రాక్టికలీ నాట్ పాసిబుల్, టెక్నికల్లీ కూడా నాట్ పాసిబుల్. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 15 ఇన్ అండ్ అరౌండ్ జీడిమెట్ల 1500 ఇండస్ట్రీస్ ఉన్నాయండి. అందులో మేబీ ఒక 10% మీడియం లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, మీడియం అండ్ లార్జ్. రెస్ట్ ఆల్ మైక్రో అండ్ స్మాల్. సో దాదాపు ఎంతమంది ఇక్కడ లేబర్ వర్కింగ్ ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి దొరుకుతుంది ఇక్కడ? ఇక్కడ మైక్రో అండ్ స్మాల్ ఆల్మోస్ట్ ఎంత సార్, ఒక మోర్ దెన్ 1 lakh పీపుల్, ఒక 1 lakh పీపుల్ ఉంటారండి లేబర్. ఒక్కసారి అనుకుందాం, నిజంగా ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ వైపు షిఫ్ట్ అయితే 1 lakh పీపుల్ని మళ్ళీ హ్యాస్టీస్ అక్కడ ప్లేస్ చేసే అవకాశం ఉంటుందా? ఛాన్సే లేదండి సరే. మేము ఇప్పుడు వాళ్ళు అక్కడ దాకా రావాలంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఆల్ ద ఫెసిలిటీస్. ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలా, ఫుడ్ ఇవ్వాలా. అది మైక్రో అండ్ స్మాల్ అంటే నెక్ టు నెక్ పాసిబుల్ కాదు. మాకు అంత ప్రాఫిట్స్ రేషియోస్ ఉండవు, మేము వాళ్ళకి ప్రొవైడ్ చేయలేము. ఉన్నది ఇక్కడే, మేము ఏదున్నా ఇక్కడే చేయగలుగుతాం అంతే, మేము షిఫ్ట్ చేయలేము. కష్టం అండి. ఆల్ ఆఫ్ సడన్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ సరే మల్టీ జోన్గా మార్చేస్తాం, కంప్లీట్ రెసిడెన్షియల్ లేదంటే కాంప్లెక్స్గా. సో ఇన్ కేస్ అవి పెట్టినా కూడా ఇక్కడ ఆల్రెడీ పొల్యూటెడ్. సో ఏంటి దాని ఇంపాక్ట్ పడుతుందా? ఇంపాక్ట్ డెఫినెట్లీ అండి. వాళ్ళకేం ఇంపాక్ట్, వాళ్ళు పొల్యూషన్ అయిందా అది చూడరు వాళ్ళు. వాళ్ళకి అక్కడ రిజిస్టర్డ్ అయితే గవర్నమెంట్ విల్ గెట్ సమ్ మనీ ఫ్రమ్ ఇట్. దే వాంట్ ద మనీ, రెవెన్యూ వస్తుంది వాళ్ళకి. రెవెన్యూ లేదు వాళ్ళ దగ్గర, దే వాంట్ ద మనీ. మీరు ఏమైతే దే ఆర్ లీస్ట్ బాదర్, అవసరం లేదు. ఎస్, ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే అండి, అంతే. దే వాంట్ దేర్ మనీ. మేము వచ్చాము, మాకు ఎంత సంపాదిస్తున్నాం మేము. మాకు బీఆర్ఎస్ వస్తే వాళ్ళు సంపాదించడానికి ట్రై చేస్తారు, వీళ్ళు వస్తే వీళ్ళు సంపాదించడానికి ట్రై చేస్తారు అంతే. 9,000 ఎకరాల భూమి అంటే దాదాపు ఎన్ని క్రోర్స్తో ఇన్వాల్వ్ అయ్యి ఉంది? ఎస్ అండి. ఇక మొత్తం చెప్పాను కదా, ఆల్ ఓవర్ తెలంగాణ ఇట్స్ ఆల్మోస్ట్ 5 lakhs crores అంటున్నారు ఇప్పుడు. వీ డోంట్ నో ద యాక్చువల్ ఫిగర్స్, ఇట్ మైట్ బి. ఇక్కడ ఆల్మోస్ట్ 1000 ఎకరాలు అండి, ఇక్కడ జిడిమెట్ల 1000 ఎకరాలు, ఆల్మోస్ట్ 988, ఆల్మోస్ట్ 1000 ఎకరాలు. సో ఇదనమాట 988 acres అంటే కేవలం మనం ల్యాండ్ గురించి అండ్ దాంతోపాటు కన్వర్షన్ గురించే ప్రతిసారి మాట్లాడుతున్నాం. నిన్న మనం స్టూడియోలో డిస్కషన్ పెట్టినప్పుడు అదే టాపిక్. కానీ దానికి బియాండ్ మనం చూస్తుంటే
చాలా ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి అండ్ చాలా లేబర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నారు అండ్ ఇది ఒక ఎంప్లాయ్మెంట్ హబ్గా ఉంది. సో 1,00,000 మందికి మళ్ళీ మనం ఉద్యోగాలు చూపిస్తామా, 1,00,000 కుటుంబాల పోషణ మన నెత్తి మీద భారంగా మారుతుందా అనేది కూడా ప్రభుత్వం ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి.